అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ కనువిప్పు. ఇది నా ఇల్లు, మీరందరూ ఈ ఇంటి నుంచి బయటకు నడవండి అంటూ తీవ్రమైన ఆగ్రహంతో గాజు గ్లాసుని నేల మీద విసిరి కొట్టారు విశ్వనాథం గారు. గ్లాస్ పగిలిపోయి గాజు ముక్కలన్నీ నేల మీద చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ రోజు ఆ గ్లాస్ పగిలిపోవడమే కాకుండా జానకి నిలయంలో ఒక వృద్ధ తల్లిదండ్రుల కలలు కూడా పగిలిపోయాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కనే కల ఏమిటంటే తమ పిల్లలు సంతోషంగా ఉండాలని, వాళ్ళ ఇంట్లో శాంతి, సంతోషం, ఆనందం ఉండాలి అని. తల్లిదండ్రులుగా ఇంతకంటే ఏం కోరుకుంటారు? కానీ ఈరోజు విశ్వనాథం గారికి కోపం కట్టలు తెంచుకుంది. జానకమ్మ గారు విశ్వనాథం గారి కోపాన్ని చల్లపరచడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ విశ్వనాథం గారి కోపం మాత్రం తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే ఈ రోజు కొడుకులు, కోడళ్ళు ఆ ఇంట్లో శాంతికి భంగం కలిగించారు. విశ్వనాథం గారి కోపం చూడగానే కొడుకులు, కోడళ్ళు మధ్య గొడవ ముగిసింది. కొడుకు, కోడళ్ళు వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. విశ్వనాథం గారు వసారాలో వేసున్న మంచం మీద కూర్చున్నారు. జానకి నిలయం ఆ బజార్లోనే అత్యంత ప్రసిద్ధమైన ఇల్లు. తన భార్య జానకి గారి పేరు మీదుగా ఆ ఇంటికి విశ్వనాథం గారు ఎంతో ప్రేమగా ఆ పేరును పెట్టారు. విశ్వనాథం గారు ఆయన భార్య జానకమ్మ గారితో పాటు వారింట్లో పెద్ద కొడుకు రాజేష్, కోడలు స్వప్న, వాళ్ళ 10 ఏళ్ల కొడుకు కార్తీక్, ఇంకా చిన్న కొడుకు సురేష్, కోడలు మానస, వాళ్ళ 3 ఏళ్ల కూతురు ప్రియా ఉన్నారు. మొదట్లో అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణుల్లాగా, తోడికోడళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్లలాగా ఉండేవారు. మెల్లమెల్లగా అన్నదమ్ములిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ రోజు ఇద్దరు పిల్లలపై కూడా వివక్ష మొదలైంది. గొడవ జరిగిన వెంటనే రాజేష్ స్వప్నతో, స్వప్న, నువ్వు త్వరగా నీ సామాన్లన్నీ సర్దుకో, మనం ఈ రోజు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అంటూ కోపంగా అరిచాడు. అప్పుడు స్వప్న రాజేష్ దగ్గరకు వెళ్ళి, ఆయన మీ నాన్న, కోపంలో అరిస్తే మీరు ఇలా బిహేవ్ చేయడం భావ్యం కాదు. మీ నాన్నగారి దృష్టిలో ఇద్దరు కొడుకులు సమానమే అని చెప్పగానే రాజేష్ కోపంగా, ఇంక నువ్వేం చెప్పినా నేను వినను, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అంటూ స్వప్నతో చెప్పాడు. వెంటనే స్వప్న రాజేష్కి వివరించి చెబుతూ, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తూ ఉంటారు. ఈ రోజు ఇంట్లో జరిగిన గొడవకి నేనే బాధ్యురాల్ని, నేను చేసిన పనికి నేనే బాధపడుతున్నాను, నేను కూడా ఈ రోజు అంత పెద్ద అడుగు వేసి ఉండాల్సింది కాదు అంటూ స్వప్న ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు రాజేష్ స్వప్నతో, స్వప్న, నువ్వు ఏం చేసినా అది కరెక్టే, నీ స్థానంలో వేరే ఎవరున్నా అలాగే చేసేవారు. స్వప్న, ఇక నేను ఇంట్లో ఉండాలనుకోవడం లేదు అంటూ రాజేష్ అల్మారా నుంచి బ్యాగు తీసుకున్నాడు. అప్పుడే స్వప్న తన తల మీద చెయ్యి పెట్టి ఒట్టు వేయించుకుంది. రాజేష్తో ప్రమాణం చేయించుకుంది. ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆపింది. రాజేష్ కోపంగా తన బ్యాగును బెడ్ మీదకు విసిరేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. అప్పుడు రాజేష్ కళ్ళు అక్కడ ప్రాంగణంలోనే కూర్చున్న తండ్రి మీద పడ్డాయి. కానీ రాజేష్ ఏమీ మాట్లాడకుండా మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మంచం మీద కూర్చున్న తల్లిదండ్రులు ఇద్దరూ రాజేష్ వైపు కొన్నిసార్లు, ఇంటి వైపు కొన్నిసార్లు చూస్తూ ఉండిపోయారు. రాత్రి భోజన సమయం అయ్యింది. స్వప్న అందరి కోసం డిన్నర్ రెడీ చేసింది. కానీ ఎవ్వరికీ తినాలని అనిపించలేదు. మానస కోపంతో తన గదిలో నుంచి అసలు బయటికే రాలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర ప్రశాంతమైన, నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది. ఎవ్వరూ ఎవరితోనూ మాట్లాడలేదు. అందరూ అయిష్టంగానే డిన్నర్ చేసేసి తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. విశ్వనాథం గారు కూడా తన గది వైపు వెళ్లడం మొదలుపెట్టారు. అప్పుడు స్వప్న ఆయన్ని అడ్డుకుంది. మావయ్య గారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని అనగానే విశ్వనాథం గారు కఠినమైన స్వరంతో, అవునా, చెప్పండి అన్నారు. వెంటనే స్వప్న, మావయ్య గారు, ఈ రోజు జరిగిన దానికి మీరు నన్ను క్షమించండి అని చెప్పగానే విశ్వనాథం గారు ఏమీ మాట్లాడకుండా తన గది లోపలికి వెళ్ళిపోయారు. స్వప్న జానకమ్మ గారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ ఆవిడ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. స్వప్న ఏమీ మాట్లాడకుండా మానస భోజనాన్ని మానస గదిలోకి తీసుకెళ్లి అక్కడ పెట్టొచ్చేసింది. మానస కూడా కోపంతో ఏమీ మాట్లాడలేదు. ఈ రోజు ఆ ఇంట్లో ఉన్న పరిస్థితిని చూసి స్వప్న చాలా బాధపడింది. ఆ ఇంట్లో ఎప్పుడూ ఇలా గొడవలు జరగనే లేదు. ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇంటి సభ్యులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని కూడా మాట్లాడుకోవడం లేదు. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే రాత్రి 10 గంటలు అవుతున్నా కూడా స్వప్నకి నిద్ర పట్టలేదు.
11 గంటలకి స్వప్న వాళ్ళ అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదని నువ్వు వెంటనే ఇంటికి రమ్మని చెప్పాడు స్వప్న వాళ్ళ అన్నయ్య. వెంటనే స్వప్న సరే అన్నయ్య, నువ్వు నన్ను రేపు పికప్ చేసుకోవడానికి రా అంటూ కాల్ డిస్కనెక్ట్ చేసేసింది. ఆ తర్వాత స్వప్న తన భర్త రాజేష్తో మాట్లాడింది. స్వప్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు రాజేష్ అంగీకరించాడు. స్వప్న రాత్రే తన బట్టలన్నీ ప్యాక్ చేసేసుకుంది. స్వప్న మనసులో చాలా అలజడిగా ఉంది. స్వప్న చాలా తెలివైన అమ్మాయి, కానీ తన సమస్య ఏమిటంటే తన బాధని సమస్యల్ని తను ఎవ్వరితోనూ చెప్పుకోదు. అప్పుడు స్వప్న ఒక లెటర్ రాసింది. ఈ రోజు కారణం లేకుండానే నేను మావయ్య గారిని చాలా బాధ పెట్టాను. ఈ ఉత్తరం చదివాక మావయ్య గారు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు అనుకుని రాత్రిపూట రహస్యంగా ఆ ఉత్తరాన్ని విశ్వనాథం గారి డైరీలో పెట్టింది. ఎందుకంటే ఆయనకి రోజు డైరీ రాసే అలవాటు ఉంది. ఎప్పటిలాగానే డైరీ రాసుకునేటప్పుడు ఈ ఉత్తరం చూసి తప్పకుండా చదువుతారని స్వప్న అనుకుంది. ఆ లెటర్ అందులో పెట్టిన తర్వాత తన గదిలోకి వెళ్లి పడుకుంది. స్వప్న పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసేసింది. అప్పటికే స్వప్న వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు. స్వప్న వాళ్ళ అన్నయ్య రవిని చూసి విశ్వనాథం గారు, జానకమ్మ గారు ఇద్దరూ షాక్ అయిపోయారు. స్వప్న నిన్న జరిగిన గొడవ గురించి తన పుట్టింట్లో చెప్పేసి ఉంటుందేమో, అందుకే తన అన్నయ్య మాట్లాడడానికి వచ్చాడేమో అనుకున్నారు వాళ్ళిద్దరూ. కానీ రవి విశ్వనాథం గారు ఇంకా జానకమ్మ గారి పాదాలు తాకి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు రవి తన తల్లి అనారోగ్యంతో ఉందని, అందుకే తన చెల్లిని తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్పాడు. అప్పటికే రాజేష్ ఇంకా స్వప్న కూడా హాల్లోకి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. అప్పుడు స్వప్న తన అత్తామామలకి భర్తకి చెప్పి తన అన్నయ్యతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. స్వప్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారు జానకమ్మ గారే ఇంటి బాధ్యత అంతా తీసుకున్నారు. అన్ని పనులు ఆవిడ మీదే పడ్డంతో ఆవిడ పని చేయలేకపోతున్నారు. నిజానికి ఆ ఇంట్లో ఒక పని మనిషి కూడా ఉంది. ఆమె ఊడ్చడం, తుడచడం, బట్టలు ఉతకడం మాత్రం చేసేది. కానీ ఇంట్లో పని మనిషికి అప్పగించలేని పనులు కూడా ఉంటాయి కదా. చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ పనులు చేయగలుగుతారు. జానకమ్మ గారు చాలా నైపుణ్యం కలిగిన గృహిణి అని చెప్పొచ్చు. స్వప్న ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన తర్వాత జానకమ్మ గారు ఆ ఇంటి బాధ్యతలన్నింటినీ స్వప్నకు అప్పచెప్పేశారు. స్వప్న ఇంటికి వెళ్ళిన తర్వాత జానకమ్మ గారు ఇష్టం లేకపోయినా సరే ఆ ఇష్టంగానే ఆ ఇంటి బాధ్యతలన్నింటినీ స్వీకరించాల్సి వచ్చింది. ఎందుకంటే మానస ఆ ఇంటి బాధ్యతల్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు. మానస నుంచి ప్రత్యేకంగా ఏమీ ఆశించాల్సిన పని లేదు. తన ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోదు. స్వప్న తనకి ఏం కావాలన్నా గదిలోకే తీసుకెళ్లి ఇస్తూ ఉండేది. ఏదైనా గొడవ జరిగితే ఎవ్వరితోనూ మాట్లాడదు మానస. ఏమీ చెప్పదు, నిశ్శబ్దంగా తన గదిలోనే ఉంటుంది. ఇప్పుడిక మానస నిశ్శబ్దంగా భోజనం చేయడం, తన గదిలోకి వెళ్ళిపోవడం అలవాటు చేసేసుకుంది. విశ్వనాథం గారు కూడా తన గదిలోనే భోజనం చేస్తున్నారు. విశ్వనాథం గారు అలవాటు ప్రకారంగా డైరీ రాద్దామని ఆ రోజు రాత్రి డైరీ ఓపెన్ చేయగానే అందులో ఒక ఉత్తరం ఉంది. లెటర్ ఓపెన్ చేసి ఆ చేతిరాత చూడగానే అది స్వప్నదని అర్థమైపోయింది. ఆ ఉత్తరం స్వయంగా స్వప్న రాసింది. క్షమాపణలు చెప్పడానికే ఆ లేఖ రాసుంటుందని విశ్వనాథం గారికి అర్థమైంది. కానీ కోపంగా విశ్వనాథం గారు ఆ లెటర్ని చదవకుండానే డైరీలో పెట్టేశారు. డైరీ కూడా రాయకుండానే ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోయారు. క్రమంగా 2-3 రోజులు ఇలాగే కొనసాగింది. 3వ రోజు రాత్రి కూడా విశ్వనాథం గారు డైరీ రాయకుండానే తన బెడ్ మీద పడుకున్నారు. కానీ నిద్ర మాత్రం ఆయన కళ్ళకి దూరం అయిపోయింది. విశ్వనాథం గారు తన డైరీని తెరిచారు. ఇంకా ఆయన భరించలేకపోతున్నారు. ఆ లెటర్ తీశారు. లెటర్ ఓపెన్ చేయగానే మొదటి పేజీలో గౌరవమైన మావయ్య గారి పాదాలకు నా నమస్కారాలు. నేను మాట్లాడిన పౌరుషమైన మాటలకు మీరు చాలా బాధపడ్డారని నాకు తెలుసు. మీకు క్షమాపణలు చెప్పే ధైర్యం కూడా నేను చేయలేకపోతున్నాను. నా తల్లిదండ్రుల్లాంటి అత్తామామలిద్దరినీ నేను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. ఈ ఉత్తరం చదివాక మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయని నాకు తెలుసు. కానీ నా లక్ష్యం మీ కళ్ళల్లో నీళ్లు తెప్పించడం కాదు, నా ఫీలింగ్స్ మీకు తెలిసేలా చేయడం. మనది ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉండే కుటుంబం. కానీ ఈ రోజు మన కుటుంబంపై ఎవరి చెడు దృష్టి పడిందో తెలియడం లేదు. ఈ రోజు ఇంట్లో జరిగిన దానికి నాదే బాధ్యత. తప్పు కూడా నాదే. నేను చెయ్యి ఎత్తకుండా ఉండాల్సింది. నేను తప్పు చేశాను అని నాకు తెలుసు.
కానీ నేను ఆ పని ఎందుకు చేశానో మీరు తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. ఇంత పెద్ద అడుగు వేయడం వెనుక ఏదో ఒక కారణం ఉండుండాలి కదా. మీరు చెప్పండి, నేను ఇంతకు ముందు ఎప్పుడైనా అలా ప్రవర్తించానా? నా పెళ్ళయ్యాక ఈ ఇంట్లో ఎప్పుడైనా ఇలా గొడవలు జరిగాయా? లేదు కదా. నువ్వు చెప్పింది నిజంగా కరెక్టు. కోడలు రూపంలో మా ఇంట్లోకి అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మీదేవి వచ్చారు అని విశ్వనాథం గారు ఉత్తరం చదవడం మానేసి సగంలోనే మూసేసి అనుకున్నారు. నాది ఎంత సంతోషకరమైన కుటుంబం అని ఆలోచిస్తూ తన కుర్చీలో కూర్చుని తనలో తానే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. స్వప్న కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత మా కుటుంబం చాలా సంతోషంగా మారిపోయింది అని ఆలోచించుకుంటూ పాత సంఘటనలను గుర్తుకు రాగానే విశ్వనాథం గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గతం నుంచి వర్తమానంలోకి వచ్చారు. కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్ళీ ఆ ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టారు. అంతలోనే జానకమ్మ గారు వెనక నుంచి వచ్చి ఆయన భుజం మీద చెయ్యి వేశారు. వెంటనే విశ్వనాథం గారు షాక్ అయిపోయారు. జానకమ్మ గారు వెనకాల నుంచి ఏమైందండి, మీ కళ్ళల్లో నీళ్లు ఎందుకున్నాయి అన్నారు. విశ్వనాథం గారు వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుని లేదు లేదు నా కళ్ళల్లో దుమ్ము పడింది అంటూ కళ్ళని తుడుచుకోవడం మొదలుపెట్టారు. జానకమ్మ గారు విశ్వనాథం గారిని ఓదార్చడానికి ప్రయత్నించారు. విశ్వనాథం గారు జానకమ్మ గారితో మాట్లాడుతూ, నేను నిజంగా తప్పు చేశానా? మన ఇంట్లో గొడవ ఎలా జరిగింది? అందులో నా తప్పు కూడా ఉంది కదా. అసలు గొడవకు కారణం తెలియకుండా నేను ఎక్కువగా రియాక్ట్ అయ్యాను అంటూ విశ్వనాథం గారు బాధపడ్డారు. జానకమ్మ గారు విశ్వనాథం గారిని కంట్రోల్ చేస్తూ, ఏం జరిగినా అది మీ తప్పు కాదు, కేవలం పరిస్థితుల్లోనే తప్పుంది. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెడు చేయాలని కోరుకోరు కదా అన్నారు. అప్పుడే జానకమ్మ గారి కళ్ళు విశ్వనాథం గారి చేతిలో ఉన్న ఉత్తరం మీద పడ్డాయి. జానకమ్మ గారు విశ్వనాథం గారి చేతిలో నుంచి ఆ ఉత్తరాన్ని తీసుకొని, మీరు ఏం చదువుతున్నారు అంటూ ఆవిడ ఉత్తరాన్ని చదవడానికి కూర్చుంది. ఆ ఉత్తరం చదవగానే జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ తర్వాత విశ్వనాథం గారు కూడా జానకమ్మ గారి చేతిలోని ఉత్తరాన్ని తీసుకొని చదవడం ప్రారంభించారు. మామయ్య గారు, మానస చాలా పెద్ద తప్పు చేసింది. తను ప్రవర్తించిన తీరుకి నేను ఎప్పుడూ తనని క్షమించలేను. ఈ రోజు మానస చేతిలో పాలున్నాయి. అక్కడ గ్లాస్ ఉండడంతో కార్తీక్ ప్రమాదవశాత్తు మానసను ఢీ కొట్టాడు. అప్పుడు మానస కార్తీక్ పై చెయ్యెత్తింది. కార్తీక్ ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో కూడా మానస సంతృప్తి చెందలేదు. కోపంతో తన కార్తీక్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. కాలుతో పాటు కళ్ళు కూడా పోయాయా నీకు అని మాట్లాడుతూ ఉండగానే సురేష్ వెనక నుంచి వచ్చాడు. ఈ గాజు గ్లాస్ ని ఎవరు భర్తీ చేస్తారు? నీకు కళ్ళు కనిపించడం లేదా? మీ నాన్న ఇంకోటి కొని తెస్తాడని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. మానస వేరే కుటుంబం నుంచి వచ్చింది, కానీ సురేష్ రాజేష్ కి సొంత తమ్ముడు. ఇద్దరూ ఒకే రక్తం. సురేష్ నోటి నుంచి తన అన్నయ్య కొడుకు గురించి అలాంటి మాటలు వినడం నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే నేను సురేష్ మీద అరిచాను. అప్పుడు మానస, నా భర్త మీద అరవడానికి నీకెంత ధైర్యం? ఏ పని పాట లేకుండా పక్కన వాళ్ళ మీద ఆధారపడిన నీ భర్తని జాగ్రత్తగా చూసుకో. నా భర్తని అవమానించడానికి నీకు అధికారం లేదు అనగానే నేను తట్టుకోలేక మానసని లాగిపెట్టి కొట్టాను. ఆ క్షణంలోనే మీరు అక్కడికి వచ్చి నా మాటలేవి వినకుండా చాలా కోపం తెచ్చుకున్నారు. ఇదంతా రాజేష్ కూడా తట్టుకోలేకపోయాడు. దాంతో ఆయనకి మీ మీద కోపం వచ్చింది. ఆ తర్వాత మీతో, అత్తయ్య గారితో నేను మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ నా మాటలు ఎవ్వరూ వినలేదు. అందుకే బలవంతంగా నేను ఈ లెటర్ రాయాల్సి వచ్చింది. మానస ఇంకా సురేష్ల ప్రవర్తన వల్ల ఓపిక నశించిపోయి గొడవ ఎంతలా పెరిగిపోయిందోనని విశ్వనాథం గారు ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడే స్వప్న చాలా తెలివైందని, చాలా మంచిదని జానకమ్మ గారు కూడా అన్నారు. ఎవ్వరితోనూ ఎలాంటి పోరు, గొడవలు, విభేదాలు పెట్టుకోదు. చెడ్డ విషయాలకు దూరంగా ఉంటుంది. ఏడ్చే వాళ్ళను కూడా నవ్వించే వారిలో నా కోడలు ఒకరు. సురేష్ ఇంకా మానస ఇద్దరు కలిసిపోయారు. మానస వచ్చిన దగ్గర నుంచి సురేష్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు అన్నదమ్ములిద్దరూ స్నేహితుల్లా ఉండేవారు. ఈ రోజు ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోవడం లేదు అంటూ జానకమ్మ గారు మాట్లాడుతూ, మానస స్వభావం అస్సలు మంచిది కాదు. సురేష్ ఎవ్వరితోనూ మాట్లాడడం తనకిష్టం ఉండదు. ఆమె ఎప్పుడూ సురేష్ని రెచ్చగొడుతూ ఉంటుంది. ఎలాంటి టైంలో మన ఇంటికి కోడలుగా తీసుకొచ్చామో తెలియదు.
స్వప్న ఇంటికి వచ్చాక మన ఇల్లు ఎంత సంతోషంగా మారిందో మానస ఇంటికి వచ్చాక ఆ ప్రశాంతత అంతా దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. తన మరిది పెళ్లి విషయంలో కూడా స్వప్న ఎంత ఆలోచించింది, ఎంత హడావిడి చేసిందో. ఎప్పుడూ సురేష్ పెళ్లి గురించే ఆలోచించేది స్వప్న. సురేష్ కోసం మంచి సంబంధం వెతికింది. మానస చాలా అందమైన విద్యావంతురాలు, అంతేకాకుండా తెలివైన అమ్మాయి, మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. మన సురేష్ కూడా పెద్ద ఇంజనీరు. ఇద్దరి జంట చాలా బాగుంటుందని మనం ఆలోచించాము. కానీ మానస ఒక మూర్ఖురాలు. ఎవరైనా కాస్త రెచ్చగొడితే ఆమెకు కోపం వచ్చేస్తుంది. ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని అస్సలు అంగీకరించదు. తన మెదడును చాలా తక్కువగా ఉపయోగిస్తుంది. మానస ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంటి విషయాలపై తనకు అవగాహన లేదు. సరే, స్వప్న తనకి స్పష్టంగా చెప్పింది, నువ్వు చేయగలిగినంత పని చెయ్యి, చేయలేకపోతే చేయలేనని స్పష్టంగా చెప్పేయి. కానీ రోజంతా మాత్రం నవ్వుతూ ఉండు, అందరితో నవ్వుతూ మాట్లాడు. నీకు కోపం వస్తే కాస్త ఆలోచించి తప్పు నీదే అనిపిస్తే క్షమాపణలు చెప్పు అంటూ సొంత చెల్లికి చెప్పినట్టుగా అన్ని విషయాలు స్వప్న మానసతో చాలా స్పష్టంగా చెప్పింది. కానీ మానస ఏ పని చేయకుండా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండేది. స్వప్న మాత్రం తన సహనంతో ఇంటి పనులన్నీ చాలా మంచిగా నిర్వహించేది. మొత్తం కుటుంబం బాగానే కొనసాగుతుంది. స్వప్న ఇంటి పనులన్నీ చాలా బాగా చేసేది. అదే సమయంలో మానస కూడా ఇంటి పరిస్థితులన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. మొదట్లో ఇద్దరూ సొంత అక్కా చెల్లెళ్లలాగానే జీవించేవారు. కానీ క్రమక్రమంగా స్వప్న కూడా మానసకి ఇంటి పనులు చెప్పడం ప్రారంభించింది. అప్పుడే మొదలైంది అసలు విషయం అనుకుంటూ విశ్వనాథం గారు ఒక్కసారి కళ్ళజోడు తీసి తుడుచుకున్నారు. అప్పుడే జానకమ్మ గారు మాట్లాడుతూ, మన కోడళ్ళిద్దరూ మన వివాహ వార్షికోత్సవాన్ని ఎంత వైభవంగా జరిపించారు, అందరం ఎంత ఉత్సాహంగా గడిపాము. అయితే రాజేష్కి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా సురేష్ భుజాల మీద పడింది. అప్పటి నుంచి హఠాత్తుగా ఇంటి పరిస్థితులన్నీ మారిపోయాయి. వాళ్ళిద్దరి మధ్యలో దూరము పెరిగిపోయింది. ఏం జరిగిందని స్వప్నని అడిగితే ఏమీ చెప్పలేదు. అంతా బాగానే ఉంది అని అంది. మానసను అడిగితే వెళ్ళి మీకు ఇష్టమైన కోడల్నే అడగండి అని చెప్పింది. మానసకి స్వప్న అంటే ఇష్టం ఉండడం లేదని ఆ రోజే నేను భావించాను. దీంతో ఇద్దరి మధ్య సంభాషణలు కూడా ఆగిపోయాయి. అనగానే విశ్వనాథం గారు మళ్ళీ ఉత్తరం చదవడం ప్రారంభించారు. మామయ్య గారు, పిల్లలు ఎంత మృదు హృదయాలతో ఉంటారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత కార్తీక్ ఆత్మవిశ్వాసం ఎంత దెబ్బతిందో మీకు తెలుసు. చాలా కష్టపడి నేను కార్తీక్ని ఆ షాక్ నుంచి బయటపడేయగలిగాను. మామూలు పిల్లల్లా నేను నడవలేను అని కార్తీక్ ఎప్పుడూ అనిపించలేదు. అయితే ఆ రోజు మానస మాటలు విని కార్తీక్ చాలా కృంగిపోయాడు. మానస ప్రతిరోజు నన్ను తిడుతూనే ఉంటుంది, నేను భరిస్తాను. కానీ ఈ రోజు నా కొడుకు గురించి, నా భర్త గురించి కూడా మానస చాలా తప్పుగా మాట్లాడింది. కుటుంబం అంతా కలిసి వాళ్ళిద్దరిలో మనోధైర్యాన్ని పెంచాలి. కానీ మానస నా భర్త ఇంకా కొడుకుల ఆత్మవిశ్వాసాన్ని వమ్ము చేసింది. ఎవరైనా పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని పెంచలేకపోతే కనీసం ఆత్మన్యూనతా భావాలు కలగకుండా అయినా చూసుకోవాలి. కార్తీక్ కాలికి బలమైన గాయం అవ్వడంతో తను చాలా కృంగిపోయాడు. ఆ సంఘటన తర్వాత తను చాలా భయపడడం మొదలుపెట్టాడు. మామయ్య గారు, ఆ రోజు మీ ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. మీరెప్పుడు మంచి మంచి నిర్ణయాలే తీసుకుంటారు. ఆ సమయంలో మీరు అసలు విషయం ఏమిటో కూడా తెలుసుకోకుండా కోపంతో నా మీదే నింద వేశారు. మీకు అసలు విషయం తెలియదు, అందుకే నేను విషయం అంతా మీకు చెప్పాలనుకున్నాను. కానీ మీరు నాకు అసలు ఆ అవకాశమే ఇవ్వలేదు. ఆ లెటర్ చదువుతూనే విశ్వనాథం గారు అప్పుడు మధ్యలో ఆగి, ఇది నిజంగా కరెక్టు. ఇంట్లో గొడవలు జరిగినప్పుడు గొడవలకు కారణం ఏమిటో కూడా నేను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు అనగానే అప్పుడు జానకమ్మ గారు మాట్లాడుతూ, కారణం మీకు తెలియనప్పుడు మీరెందుకు జోక్యం చేసుకున్నారు? ఆ సమయంలో నేను కూడా ఇంట్లో లేను, గుడికెళ్ళాను. ఇంటికి రాగానే చూశాను మీరు కోపంగా ఉండడం. అప్పుడు నేను మీ కోపాన్ని చల్లబరచడానికి ప్రయత్నించాను అని చెప్పారు. విశ్వనాథం గారు జానకమ్మ గారితో మాట్లాడుతూ, స్వప్న మానసపై చెయ్యెత్తినందుకు నాకు చాలా కోపం వచ్చేసింది. ఇంట్లో ఇలాంటి పరిస్థితి నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే స్వప్న మీద గట్టిగా అరిచాను. కానీ రాజేష్ జోక్యం చేసుకుని సురేష్కి నాకు మధ్య మీరు తేడా చూపిస్తున్నారని చెప్పడం ప్రారంభించాడు. అయితే నా విషయంలో ఇద్దరూ సమానమే.
కానీ స్వప్న మధ్యలో మాట్లాడుతూ, మామయ్య గారు, రాజేష్ చెప్పింది నిజంగా నిజం అనగానే ఆ మాటలు నన్ను బాణాల్లా గుచ్చాయి. స్వప్న నుంచి అలాంటి మాటలు నేను అస్సలు ఊహించలేదు. అందుకే నేను నలుగురిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని చెప్పాను. ఇప్పుడు చెప్పు జానకి, మన చేతుకున్న 5 వేళ్ళు సమానమేనా? కాదు కదా. అయితే మన వేళ్లలో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కావాలా? అస్సలు కాదు కదా. మన చేతి వేళ్లల్లో 5 కాకుండా ఒక్కటే మనకు ముఖ్యమైనది అవుతుందా చెప్పు? నేను ఎక్కడ తప్పు చేశాను? మన పిల్లలిద్దరి మధ్యలో నేను ఎలాంటి తేడాని ఎక్కడా చూపించలేదు. నేను నా పిల్లలిద్దరిని ఒకేలా ప్రేమిస్తున్నాను. వాళ్ళిద్దరూ లేకుండా నేను జీవించలేను. 5 వేళ్ళు కలిసున్నప్పుడే అవి శక్తివంతంగా ఉంటాయి, మన మనోబలాన్ని పెంచుతాయి. అదేవిధంగా పిల్లలిద్దరూ కలిసున్నప్పుడే నాకు కూడా కొండంత బలం లభిస్తుంది. కానీ నా పిల్లలిద్దరూ ఇలా గొడవలు పడుతున్నప్పుడు నా గుండె కూడా ముక్కలవుతుంది కదా. నేను అందరినీ కలిపుంచాలని అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి అందరూ కలిసి జీవించడం ఇష్టం లేదు అనగానే జానకమ్మ గారు విశ్వనాథం గారిని శాంతింపజేసి, తమ కుటుంబం విడిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. స్వప్న గురించి నాకు బాగా తెలుసు. తను ప్రతి పరిస్థితిని మార్చగలదు. కానీ కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతు పెంచితే తను అస్సలు సహించదు. ఈ రోజు తన భర్త, కొడుకు గురించి తను కోపం తెచ్చుకుంది. ఈ 3 నెలల్లో తను ఎంత భరించిందో తెలుసా? కార్తీక్, రాజేష్ ఇద్దరూ మనకి దక్కుతారు అని మనం అనుకున్నామా? దక్కరనే అనుకున్నాం. కానీ స్వప్న తన మనోధైర్యంతో, దేవుడి మీద ఉన్న విశ్వాసంతో ఆమె తన భర్తని, కొడుకుని మరణం నుంచి రక్షించుకుంది. రాజేష్ ఇంకా కార్తీక్ ప్రమాదానికి గురైన ఆ రోజు మనందరం చాలా కృంగిపోయాము, ధైర్యం కూడా కోల్పోయాము. కానీ స్వప్న మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఆమె ధైర్యం వల్ల, విశ్వాసం వల్ల ఈ రోజు రాజేష్ ఇంకా కార్తీక్ మన మధ్యలో ఉన్నారు. స్వప్న తన భర్తకి, కొడుకుకి ధైర్యంగా మారింది. ఈ రోజు తన వల్లే రాజేష్ ఇంకా కార్తీక్ తమ కాళ్ళ మీద తాము నిలబడి ఉన్నారు. అతి కష్టం మీద తన భర్తని, కొడుకుని కాపాడుకుంది స్వప్న. స్వప్న స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు. కానీ ఆ రోజు ఇంట్లో జరిగిన గొడవల గురించి నాకేమీ తెలియదు. రాత్రికి రాజేష్ని, సురేష్ని ఇద్దరిని అడిగాను. కానీ ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. స్వప్న మిమ్మల్ని అగౌరవపరిచింది అని నేను స్వప్నతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను చెప్పేది ఏదీ వినలేదు. ఆ సమయంలోనే నేను తన మాటను వినుండాల్సింది. నేను మానసతో కూడా మాట్లాడాను. గత 3 నెలలుగా ఇంటి ఖర్చులన్నీ తన భర్తే భరిస్తున్నాడని, తన భర్త జీతంతోనే ఇల్లంతా నడుస్తుంది అని తను భావిస్తుంది. అందుకే ఏదైనా నష్టం జరిగితే తను చాలా కోపం తెచ్చుకుంటుంది. డబ్బు సంపాదించి తిండి పెట్టే వాళ్ళకి కాస్త కోపం రాకూడదా? నేను కోపం చూపించకూడదా? అంది మానస. కానీ స్వప్నక్క ఆ విషయంలో ఎంత పెద్ద గొడవ చేసింది అని చెబుతూనే మానస తన గదిలోకి వెళ్ళిపోయింది. స్వప్న చాలా అమాయకురాలు, ఎవ్వరిని బాధ పెట్టాలని అనుకోదు. రాజేష్ సంపాదించి ఇల్లంతా నడిపించేటప్పుడు స్వప్న ఎప్పుడూ ఇలా ఫీల్ అయ్యేది కాదు. మానస్ కూడా మంచిదే, కానీ కాస్త మూర్ఖురాలు. ఆమె ఎవ్వరి మాటలకైనా ప్రభావితం అయిపోతుంది, అంతే తప్ప తను కూడా చెడ్డదేం కాదు అని ఇద్దరూ అనుకున్నారు. అప్పుడు జానకమ్మ గారు, విశ్వనాథం గారు మాట్లాడుతూ, తెలివైన కోడలు ఇంటిని ఎప్పుడూ ముక్కలు చేయాలని చూడదు. ప్రేమ అభిమానాలతో కుటుంబాన్ని ఎప్పుడూ కలిపుంచాలని చూస్తుంది. ఇక డబ్బుల విషయానికి వస్తే, నా ఉద్యోగం మీద లోన్ తీసుకున్న డబ్బులు మొత్తం సురేష్ వ్యాపారం చేయడానికి, ఇంకా కార్తీక్, రాజేష్ల చికిత్స కోసం ఖర్చు చేశాము. కటింగ్స్ పోను నాకు వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోతుంది. 2 ఏళ్లలో నాకు రిటైర్మెంట్ ఉందని నీకు తెలుసు కదా. ఈ వయసులో నేను ఏ పని చేయలేకపోతున్నాను. ఎలాగోలాగా ఈ ఇంటిని నడిపిస్తున్నాను. ఈ ఒత్తిడితో నేనున్నప్పుడు నేను ఇంటికొచ్చేసరికి స్వప్న మానసిని కొట్టడం, రాజేష్ సురేష్ కాలర్ పట్టుకోవడము చూసి ఇదంతా నేను చూడలేకపోయాను. అప్పుడే రాజేష్ కూడా నాకు సురేష్కి మధ్య మీరు తేడా చూపిస్తున్నారు అన్నాడు. ఆ మాట అనగానే స్వప్న కూడా కోపం తెచ్చుకుని ఈ ఇంట్లో మానసుతో కలిసి నేను ఉండను అని చెప్పింది. అందుకే నేను కోపంగా మీరందరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి అని కోపంగా చెప్పాను. అప్పుడు రాజేష్ కూడా మీకు అసలు జరిగిందేంటో తెలీదు, ఏమీ తెలియకుండానే ఇలా ఎలా మాట్లాడుతున్నారు, ఎవరి తప్పో తెలుసుకోకుండా అందరికీ శిక్ష వేస్తారా అంటూ నేను ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అని కోపంగా గదిలోకి వెళ్ళాడు. కానీ స్వప్న ఒప్పుకోలేదు. తనకి ఇంటి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు.
నేను మానస నుంచి మాత్రమే విడిపోవాలనుకుంటున్నాను, అత్తయ్య మామయ్యల నుంచి కాదు అనగానే అప్పుడు సురేష్ గట్టిగా అరుస్తూ, ఇది మా ఇల్లు కాదా, మేం కూడా ఈ ఇంట్లోనే ఉంటాం, ఇక్కడి నుంచి వెళ్ళాం అంటూ మాట్లాడాడు. మానస కూడా నేనిప్పుడు స్వప్న అక్కతో ఒక్క క్షణం కూడా ఉండలేను, ఇప్పుడు ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం మిగిలింది, అదేమిటంటే ఈ ఇంటిని ముక్కలు చేయడమే అంటూ అరిచింది. అప్పుడు జానకమ్మ గారు ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటూ అడగగానే విశ్వనాథం గారు మాట్లాడేలోపే మళ్ళీ జానకమ్మ గారు చెప్పారు, మనం ఇద్దరి కొడుకులకి ఇద్దరి కోడళ్ళకి వంటగదిని వేరు చెయ్యాలి అనగానే విశ్వనాథం గారు, జానకి ఇది కూడా విభజనే కదా అన్నారు. వెంటనే జానకమ్మ గారు, దయచేసి నన్ను మొత్తం చెప్పనివ్వండి, వాళ్ళిద్దరికీ వేరు వేరు వంటగదులు అప్పచూద్దాం, దీంతో ఎవరి బిడ్డలకి భర్తలకి వాళ్లే వంట చేసుకుంటారు, లేదంటే మొత్తానికే విభజించాల్సి వస్తుంది, వెంటనే 2 భాగాలుగా విభజిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అనగానే విశ్వనాథం గారు ఆలోచిస్తూ మళ్ళీ ఆ లెటర్లో మిగిలిన భాగాన్ని చదవడం మొదలుపెట్టారు. నేను కూడా ఇంటికి పెద్ద కోడల్ని, నాకు కూడా గౌరవం దక్కాలి కదా, కానీ ఈ 3 నెలల్లో మానస నన్ను చాలా అవమానించింది, అంతా ఓర్చుకున్నాను, కానీ నా భర్త కొడుకు విషయానికి వస్తే మాత్రం నేను తట్టుకోలేకపోయాను, మీరే చెప్పండి, నేను చేసింది తప్పంటారా? మానస మాటలు విని కూడా నేను చేతులు కట్టుకుని ఉండాల్సిందంటారా? కానీ ప్రతి విషయానికి లిమిట్ ఉంటుంది, నేను అదొక్కటే చెప్పాలనుకుంటున్నాను, నేను స్వార్థపరురాల్ని కాదు, నా భర్తకు సంపాదన లేదని ఇంట్లో ఎవ్వరూ ఆయన్ని ఎగతాళి చేయకూడదని నేను కోరుకుంటున్నాను, ఆయన ఎంతైనా సంపాదించనివ్వండి, నేను దాంతోనే ఇంటిని సమర్థవంతంగా నడిపించుకుంటాను, నేను మానస నుంచి విడిపోవాలి అని అనుకుంటున్నాను, మీ నుంచి అత్తయ్య గారి నుంచి మాత్రం కాదు, నేను ఎల్లప్పుడూ నా కుటుంబంతోనే జీవించాలి అని అనుకుంటున్నాను, కానీ మీ సరిహద్దులు వేరు, మేం మీతో మాత్రమే ఉండాలనుకుంటున్నాము, మీరు మాతో ఉండడం కూడా మాకు చాలా సంతోషం, నేనేమైనా తెలియక తప్పు చేసుంటే నన్ను మన్నించండి, ఇట్లు మీ కోడలు స్వప్న అని రాసుంది ఆ ఉత్తరంలో. విశ్వనాథం గారు ఆ ఉత్తరం మొత్తం చదివిన తర్వాత ఆ ఉత్తరాన్ని మడత పెట్టి మళ్ళీ తిరిగి డైరీలో పెట్టేస్తూ, స్వప్న బాధ నాకు పూర్తిగా అర్థమైంది, నేను రేపు ఉదయమే సురేష్కి చెప్పి మానస కోసం కిచెన్ని వేరు చేయిస్తాను అన్నారు విశ్వనాథం గారు. కానీ మానస హృదయం ఏం చెడ్డది కాదు అనగానే జానకమ్మ గారు మాట్లాడుతూ, మానసకి తన తల్లి ఇదంతా నేర్పించుంటుందండి అని చెప్పారు. మన ఇంటి గురించి ప్రతి వివరాలు కూతురు ద్వారా తెలుసుకుంటుంది, ఇంట్లో గొడవలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులందరినూ మిమ్మల్ని విడదీసి వేరు చేస్తారు, అప్పుడు నీ భర్త సంపాదన మీద నీకు మాత్రమే హక్కు ఉంటుంది, నువ్వు మాత్రమే ఖర్చు చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది. మానస ఇంకా చిన్నది కాబట్టి అందరి మాటలు వింటుంది, తనకు స్వయంగా ఆలోచించే శక్తి లేదు. ఒకరోజు మానస తన తల్లితో ఫోన్లో చెప్తుంది, నేను ఎవ్వరి మాట వినను, విడిపోతాను అని చెప్తుంది. ఆ మాటలు నేనే స్వయంగా విన్నాను. దాని గురించి ఆమెతో మాట్లాడినప్పుడు, ఈ విషయంపై నేను తన్ని మందలించినప్పుడు స్వప్నక్క నా గురించి మీ మనసులో చెడ్డ ఆలోచనలన్నీ నింపేసింది, అందుకే మీరు నాతో ఇలా మాట్లాడుతున్నారు అంది. ఆ సమయంలో తప్పు నాదే, అప్పుడే నేను ఇద్దరిని కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కరించి ఉండుంటే ఇక్కడి వరకు వచ్చుండేది కాదు అంటూ జానకమ్మ గారు ఇంకా ఏదో మాట్లాడబోతూ సడన్ గా తలుపు వైపు చూశారు. మానస తలుపు దగ్గరే నిలబడింది. మానసను చూడగానే విశ్వనాథం గారు జానకమ్మ గారు ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. మానస గది లోపలికొచ్చి అత్తగారితో మామగారితో కోపంగా, అత్తయ్య గారు మీరు నా గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, మీరు నా మీద మావయ్య గారికి కూడా లేనిపోనివి చెప్తున్నారు, మీరిద్దరూ స్వప్నక్క వైపే నిలబడ్డారు అంటూ మానస ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు జానకమ్మ గారు, అమ్మ మానస, నువ్వు మా మాటల్ని రహస్యంగా వింటున్నావా, మాపై నిఘా పెట్టావా, అది మంచిది కాదు అనగానే మానస, నేను మావయ్య గారి కోసం పాలు తీసుకొచ్చాను, కానీ ఈ రోజు నా పట్ల మీ ఇద్దరి ఆలోచనలు చూసి నాకు చాలా బాధ కలిగింది, నేనే అన్ని విషయాల్లో తప్పు చేశాను అని మీరు అనుకుంటున్నారు కదా, అంతేకాకుండా మా అమ్మ గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు. నేను మా అమ్మకు వ్యతిరేకంగా మీరు ఒక్క మాట మాట్లాడినా గానీ ఊరుకోను, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను, మీ పెద్ద కోడలతోనే కలిసి ఉండండి, నేను ఇప్పుడే మా అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటూ గదిలోకి వెళ్ళి తన బట్టలు సర్దుకుని బయలుదేరింది. అప్పుడు సురేష్ తనను ఆపడానికి ప్రయత్నించాడు, కానీ తను ఆగలేదు.
మీ కుటుంబం నుంచి వేరైపోయే వరకు నేను మళ్ళీ ఇంట్లో నుంచి అడుగు పెట్టను అంటూ టాక్సీని పిలిచి వెళ్ళిపోయింది. అంతలోనే అక్కడికి స్వప్న వచ్చింది. విశ్వనాథం గారు, జానకమ్మ గారు స్వప్న వైపు ఆశ్చర్యంగా చూశారు. వెంటనే జానకమ్మ గారు, స్వప్న, నువ్వు ఇప్పుడు ఎలా వచ్చావు? మీ అమ్మకు ఒంట్లో బాగోలేదని, ఇంకొన్ని రోజులు ఉండబోతున్నానని చెప్పావు కదా అని అనగానే, అమ్మకి ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్య గారు, మీకు కూడా ఒంట్లో బాగోలేదని రాజేష్ చెప్పాడు, అందుకే వచ్చేశాను అని మాట్లాడుతూ ఉండగానే స్వప్న కళ్ళ ఉత్తరం మీద పడ్డాయి. అత్తయ్య గారు, మావయ్య గారు, నన్ను క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది స్వప్న. ఇద్దరూ స్వప్నని ఓదారిస్తూ, పర్వాలేదమ్మా, ఇంతకు ముందు మన ఇంట్లో ఏం జరిగిందో అందులో నీ తప్పు ఏమీ లేదని మేము ఈ ఉత్తరం మొత్తం చదివి తెలుసుకున్నాము. తెలుసో తెలియకో నేనే తప్పు చేశాను అని చెబుతూ విశ్వనాథం గారు ఎమోషనల్ అయ్యారు. స్వప్న కూడా ఉద్వేగానికి గురై, లేదు లేదు మామయ్య గారు, వీటన్నింటిలో మీ తప్పు లేదు, అది పరిస్థితుల ప్రభావం మాత్రమే అని మాట్లాడుతూ ఉండగానే కార్తీక్ అక్కడికి వచ్చి, అమ్మా నాకు నిద్ర వస్తుంది అని చెప్పగానే స్వప్న కార్తీక్ని తీసుకొని గదిలోకి వెళ్ళి నిద్ర పుచ్చుతూ నిరాశగా అక్కడే కూర్చుంది. అప్పుడు రాజేష్ స్వప్నను అడిగాడు, స్వప్న ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా అనగానే స్వప్న రాజేష్ని కౌగిలించుకుని ఏడుస్తూ, నన్ను క్షమించండి, ఆ రోజు నేను మానస మీద చెయ్యెత్తి ఉండకూడదు, ఆ గొడవకి నేనే కారణం, నా మూలంగానే ఇల్లు విడిపోబోతుంది, ఆ విషయం తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది, మానస కూడా ఈ రోజు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది స్వప్న. ఆ తర్వాత మానస తన పుట్టింటికి చేరుకుంది. తర్వాత రోజే మానస వదిన మానస తండ్రికి టీ తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు మానస తండ్రి, టీలో షుగర్ ఎక్కువైందమ్మా అని చెప్పగానే మానస వాళ్ళ వదిన, నేనే పని చేసినా మీకు అందులో ఏదో ఒక సమస్య ఉంటుంది కదా, కొన్నిసార్లు మీరు చక్కెర తక్కువ తాగుతారు, కొన్నిసార్లు ఎక్కువ తాగుతారు, ఎక్కువ తాగినప్పుడు తక్కువైందని, తక్కువ కావాలనిపించినప్పుడు ఎక్కువైందని అంటూ మాట్లాడుతూ ఉంటారు అని మాట్లాడుతూ ఉండగానే మానస తన వదిన మొహంలోకి చూస్తూ ఉండిపోయింది. పిల్లలు కూడా ఆడుకుంటూ ఉండగానే మానస వాళ్ళ వదిన చేతిలో నుంచి నీళ్లతో నిండిన గ్లాస్ పడిపోయింది. మానస వాళ్ళ వదిన అరుస్తూ పిల్లల మీద అరవడం ప్రారంభించింది. మానస వాళ్ళ వదిన కోపంగా, నేను ఈ ఇంట్లో అతిథుల్నే చూసుకోవాలా, ఇంటి పనులనే నిర్వహించాలా, ఎంతమంది జనంతో కలిసి నివసించడం నాకు ఇష్టం లేదు, నేను నా భర్తతో కలిసి వేరు కాపురం పెట్టాలి అని అనుకుంటున్నాను, లేదంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ అరవడం మొదలుపెట్టింది. మానస తల్లిదండ్రులు ఇద్దరూ మానస వాళ్ళ వదినతో ఇలాంటి చిన్న చిన్న విషయాలకే అలికి వెళ్ళిపోవడం, ఇంటిని విభజించాలనుకోవడం మంచిది కాదమ్మా అని చెబుతూ ఉండగానే మానస వాళ్ళ వదిన కోపంగా, మీ కూతురు కూడా అదే విషయంపై అత్తగారింట్లో గొడవలు పెట్టుకుని వచ్చేసింది కదా, తననైతేనేమో మీరు సమర్థిస్తున్నారు, నాకైతే నచ్చజెప్పాలని చూస్తున్నారా అంటూ అరుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. మానస తన వదిన ఇలా ఉండడం ఎప్పుడూ చూడలేదు. అదే విషయాన్ని మానస తన అమ్మతో కూడా చెప్పినప్పుడు, అమ్మా, వదినకి హఠాత్తుగా ఏమైంది, వదినలో ఇలాంటి యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు, వదిన ఎప్పుడూ మీ ఇద్దరికే నిస్వార్థంగా సేవ చేసేది, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అడగగానే మానస తల్లి కూడా, మనుషులు ఎప్పుడు ఎలా మారతారో ఎవ్వరికీ తెలియదమ్మా, మీ ఇంటి విషయంలోనే చూసుకో, స్వప్న అందరికీ నిస్వార్థంగా సేవ చేస్తుంది, కానీ ఇప్పుడు నీ ప్రవర్తన కారణంగానే కదా తను విడిపోవాలి అని మాట్లాడింది, ఇప్పుడు మీ వదిన కూడా నీ ప్రవర్తన కారణంగానే అలా మాట్లాడుతుంది అని నాకు అనిపిస్తుంది, మీ అత్తామామలు నీకెప్పుడు ఏ తక్కువ చేయలేదు, నీ తోటి కోడలు, అత్తగారు నువ్వు ప్రసవించినప్పుడు గాని కడుపుతో ఉన్నప్పుడు గాని ఎంత బాగా చూసుకున్నారు, వాళ్ళ విషయంలో నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్టేనా, ఇప్పుడు మీ బావగారికి జీతం సరిగ్గా రాకపోయి ఉండుండొచ్చు, కానీ ఇంతకు ముందు మీ బావగారే కదా ఇల్లంతటినీ నడిపించింది, ఇప్పుడు కూడా ఆయన ఏం కూర్చుని తినడం లేదు, తన సామర్థ్యానికి తగ్గట్టు సంపాదిస్తున్నారు, అయినా సరే కొన్ని రోజులు కూడా నువ్వు వాళ్ళ ఖర్చులను భరించలేక పిల్లల మీద కూడా అరుస్తున్నావు, ఇది కరెక్టేనా అని అడిగింది. ఆ తర్వాత కూడా సురేష్ నుంచి మానసకి చాలా కాల్స్ వస్తున్నాయి, కానీ మానస మాత్రం నేను ఆ ఇంటికి వెళ్ళను, మీతోనే ఉంటాను అని మొండిగా సురేష్ కాల్స్ ఎత్తకుండా కూడా మానేసింది. కానీ ఆ రోజు మానస తల్లి స్పష్టంగా చెప్పింది, అమ్మ మానస, ఒక ఆడపిల్ల తన అత్తమామల ఇంట్లో మాత్రమే గౌరవంగా బ్రతకగలుగుతుంది, తల్లిదండ్రుల ఇంట్లో కాదు, నువ్వు ముందుగా నీ భర్తకి ఫోన్ చెయ్యి, లేదంటే తను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడు
అని చెప్పినప్పుడు మానస సురేష్ కాల్ని లిఫ్ట్ చేసింది. సురేష్తో మాట్లాడిన తర్వాత మానసకి చాలా రిలీఫ్గా అనిపించింది. సురేష్ మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు, విశ్వనాథం గారు, ఇంకా స్వప్న కూడా మానసతో మాట్లాడారు. మానస తన తప్పులు తెలుసుకొని బట్టలు సర్దుకుని వెంటనే తన అత్తగారింటికి వెళ్ళిపోయింది. అత్తామామలతో పాటు తోటి కోడలికి, బావగారికి కూడా క్షమాపణలు చెప్పింది. అందరూ కన్నీళ్లతో మానసని, స్వప్నని కౌగిలించుకున్నారు. ఇదండి ఈ రోజు కథ.